విద్యార్థులు చదువుతో పాటు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతినిత్యం యోగా సాధన చేయాలని ఆయుష్ డిపార్ట్మెంట్ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ మైదం రాజు విద్యార్థులకు సూచించారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వరంగల్ ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి యోగా శిక్షణా కార్యక్రమాన్ని శిబిరాన్ని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య, డాక్టర్ మైదం రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రాజేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, డిప్యూటీ జైలర్ వెంకన్న హాజరయ్యారు. సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వరంగల్ జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ మైదం రాజు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతినిత్యం యోగా సాధన చేయాలని, యోగా సాధన చేయటం వల్ల శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని అన్నారు. ఈ ఉచిత యోగా శిక్షణ నేర్చుకొని ప్రతినిత్యం సాధన చేయడం వల్ల రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని యోగా అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆర్య అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడంతో శారీరక అభివృద్ధి కాకుండా వ్యక్తిత్వ వికాసంతో పాటు సంస్కారవంతులుగా తయారవచ్చని అన్నారు. మనం అన్ని నేర్చుకుంటాం, కానీ ఇవాళ రేపు ఏం బియ్యకుండా సర్వీస్ చేస్తానన్నప్పుడు మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరు ఇంటికి పిలిపించుకొని చేయించుకుంటాను యోగా. మీకు ఉచితంగా ఇచ్చినప్పుడే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇది డబ్బుల కంటే ఎక్కువ అని, మీకు ఫిజికల్గా మెంటల్గా బాగుండాలంటే ఏం చేయాలి? మీరు యోగా నేర్చుకోవాలి. అంటే మీరు ఆరోగ్యంగా మంచి చదువుకోవాలంటే ఏం చేయాలి? ఆరోగ్యం సహకరించాలంటే యోగా చేయాలి. యోగా అంటే మెంటల్గా, ఫిజికల్గా ఎప్పటికీ సెల్లులు ఆడకుండా, తర్వాత వాట్సాప్లు చూడకుండా, కొంచెం ఏంటంటే కంప్యూటర్ యుగంలో బాగా స్ట్రెస్ గురి అవుతున్నాం మనం అందరం, మీరే కాదు ఎవరైనా ఈ సెల్లు పట్టుకోకుంటే వెళ్ళట్లేదు. అలాంటి వాతావరణం నుండి మనకు మెంటల్గా పీస్ఫుల్గా కావాలంటే ఇట్లాంటి అవకాశాలు మీరు ఉపయోగించుకోవాలి. కమలాకర్ సార్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మనిషి. ఎందుకంటే కలెక్టర్తో కానీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాడు. నేను కూడా ఒక యోగా మీట్ గెస్ట్గా పిలిచి వెళ్ళాను. పెద్ద పెద్ద వాళ్ళను కాంపిటేటివ్ పంపిస్తాడు. మీరు పిల్లలు ఇప్పటి నుండే మౌల్డ్ చేసుకుంటూ మిమ్మల్ని ఒక ఆనిముత్యంగా తయారు చేస్తున్న నమ్మకంతో నాకు ఉంది. కాబట్టి మీరు ఉచితం అనుకొని అశ్రద్ధ చేయకండి. ఇది 1000 కాదు, 2000, 5000 పెట్టినా మీకు ఆరోగ్యం ఇచ్చేటవాళ్ళు దొరకరు. మీరు ఆరోగ్యం ఇస్తున్నాడు, మీకు చదువుకులా ఉపయోగపడుతుంటాడు. కాబట్టి మీరందరూ ఆయన సలహాలు, సూచనలు పాటించాలి. మీతో పాటు మీ పిల్లలు ఇంకా ఫ్రెండ్స్ను ఎంకరేజ్ చేసుకుంటా ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేయాలని కూడా. ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ బీపీకో, షుగర్కో, ఇంకా దేనికో పొద్దుగా లేవగానే ట్యాబ్లెట్ మింగుతూనే ఉన్నాం. డాక్టర్ దగ్గర వెళుతున్నాం, ట్యాబ్లెట్ రాయించుకుంటున్నాం, మింగుతూనే ఉన్నాం. సో ఆ పరిస్థితి రాకుండా మీరు ఉండాలంటే మీరు దీన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నేర్చుకున్న విషయాల్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. కొన్ని విషయాల్ని కంటిన్యూ చేయడానికి మనం ఒక చిన్న పని చేయాలి. చిన్న నోట్బుక్ పెట్టుకుని నోట్బుక్ రాసుకోవాలి. దిస్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఇన్ మై లైఫ్, దిస్ ఐ విల్ కంటిన్యూ ఫర్ మై లైఫ్ టైమ్, ఎవ్రీ డే ఐ విల్ స్పేర్ సమ్ టైమ్ ఫర్ యోగా అని మనం రాసుకోవాలి. ఒకసారి కాదు, ఎన్నిసార్లు రాసుకోవాలి? ప్రతిరోజు రాసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? సో వీల్ ఫాలో ఇట్. మనమందరం కూడా మేల్కోవాలి. ఎందుకు అంటే ఇది చాలా మంచి విషయం. ఎందుకు అంటే ఆరోగ్యం అనేది ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. మనం చేసే కార్యక్రమాల, నిత్య కార్యక్రమాల వల్లనే మన ఆరోగ్యం వస్తుంది. కాబట్టి పిల్లలు ఇప్పుడు చాలా బేస్, ఇది మీకు చాలా మంచి సమయం. ఈ సమయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే సార్ మనకి చాలా ఫ్రీగా చెప్తున్నారు. అందులో ఆర్య సార్ కూడా మనకి బ్యాక్ బోన్గా ఉండి మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంతమంది పెద్దలు ఉన్నప్పుడు మనం ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సద్వినియోగం ఎక్కడ రాదు, ఇంత ఫ్రీగా ఎవరు చెప్పరు మీకు ఇంత మంచి సమయం. ఎందుకంటే ఈ హాలిడేస్లో ఇలాంటి ఒక కార్యక్రమం చేయడం వల్ల మీరు మైండ్గా కానీ ఫిజికల్గా కానీ చాలా హెల్తీగా ఉంటారు. మంచి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? ఫోన్లు పట్టుకుంటారు, రీల్స్ చూస్తూ ఉంటారు, టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటే ఏమవుతుందంటే మీకు మార్నింగ్ చేయడం వల్ల మీ మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. మీరు స్టడీ పరంగా ముందుకెళ్ళడానికి, మీ భవిష్యత్తులో మీరు ముందుకెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నిజంగా చాలా సీరియస్గా తీసుకోండి. ఇది చాలా చిల్లి విషయం కాదు, చాలా మంచి విషయము. కార్యక్రమంలో యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి కమలాకర్, డాక్టర్ రాజేశ్వరి, పూర్ణచందర్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, నారాయణ, యోగా శిక్షకులు రజిత, జ్యోతి, ప్రేమలత, అభినవ, నేతాజీ విద్యార్థులు పాల్గొన్నారు.